హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మిల్లెట్స్తో చేయబోతున్నాను. మిల్లెట్స్ అంటే చాలామందికి తెలుసు. రాగులు, ఓదలు, సామలు, జొన్నలు ఇలా చాలా రకాలు ఉంటాయి. నేను ఈరోజు సామలు తీసుకున్నాను. సామలతో ఉప్మా చేయబోతున్నాను. ఇది డయాబెటిక్ పేషెంట్స్కే కాకుండా మైగ్రేన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చాలామందికి తిన్న తర్వాత కడుపు బరువెక్కడం, పుల్లతెనుపులు అనేవి రావడం జరుగుతుంది కదా, వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా డైటింగ్ చేసే వాళ్ళకైతే సూపర్ రెసిపీ అని చెప్పచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసి చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కింది కదా, దీంట్లో 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, అలాగే 2 స్పూన్స్ వేరుశనగ గుళ్ళు, 1/2 స్పూన్ ఆవాలు. ఇవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా వచ్చాయి కదా, దీంట్లో ఇప్పుడు మనం 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, అలాగే 3 పచ్చిమిర్చి ముక్కలు, ఇవి కొద్దిగా వేగాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే కదా, ఇప్పుడు దీంట్లో బంగాళదుంపలు, అలాగే క్యారెట్ ముక్కలు, ఇవి కొద్దిగా మగ్గాలి. ఇక్కడ నేను తీసుకున్నవే కాకుండా ఇంకా మీరు బఠానీ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, అలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఇవి కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకుందాం. నేను ఈ గ్లాస్తో సామలు తీసుకున్నాను, అందుకని ఇదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. సేమ్ మనకి రైస్కి అయితే ఎలా వండుతామో ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు, సేమ్ అదే కొలత. ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పు వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మరగనివ్వాలి. నేను ముందుగానే ఒక గ్లాస్ సామల్ని 2-3 సార్లు కడిగేసి 1 గంట పాటు నానబెట్టుకున్నాను. మిల్లెట్స్ అనేవి నానబెట్టుకోవాలండి, ఎందుకంటే అవి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి అవి కొంచెం నానిన తర్వాతే వండుకోవాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, సామల్లో వాటర్ తీసేసి సామల్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించండి. చూసారా, వాటర్ మొత్తం పోయి చక్కగా ఉడికిపోయింది. అంతే అండి, రెడీ అయిపోయింది మన ఉప్మా. ఈ సామల్ని లిటిల్ మిల్లెట్స్ అంటారు. దీంట్లో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి, డిన్నర్లోకి ఎలా అయినా తీసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తా. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.